మాకు మర్యాదలు తక్కువ అయితే పెళ్లి ఆపేస్తాము, మిమ్మల్ని నవ్విస్తాము అంటూ మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ అండ్ యాదవరాజు టీ. 20 సంవత్సరాల ముందు ఒక పెళ్లిలో కట్నం గురించి రేగిన ఒక గొడవ 20 సంవత్సరాలు దాటినా ఇంకా అలాగే రగులుతూనే ఉంది. అది ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. 20 సంవత్సరాల తర్వాత డాడీ అల్లరి చేసినావు అనుకో తోలు తీస్తా. సరే డాడీ. ఈ మధ్య క్రమశిక్షణ తప్పినావు. చెప్పు డాడీ. పక్కవో. హలో ఏ యాదమ్మ, బర్రెలు ఈ మధ్య లోపలికి ఇంట్లోకి వస్తున్నాయి. కర్ర తీసుకొని రా. ఏది బర్రేది? నువ్వు కాదా మామా? బర్రెని కాదు మనిషిని. మనిషివా? కొంచెం నమ్మడం కష్టమే. ఇయ్యను. అబ్బో రాక్షస పళ్ళు, రాక్షస పళ్ళు. మామా మల్లేష్ ఉన్నాడు కదా. మల్లేషు? ఏ మల్లేషు? మంచాల మల్లేషు. అలా మనమని మామా. మల్లేష్ గాడు ఎప్పుడో చచ్చిపోయిండు. బతికే ఉన్నాడు. చచ్చిపోయిండు నా దృష్టిలో. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం అని నా గుమ్మంలో కూడా అడుగు పెట్టకూడదు అని చెప్పి గుమ్మం లేకుండా లేపించేసిన నేను. 20 సంవత్సరాల కింద ఇంకెందుకు లొల్లి పట్టుకుని పగే కట్నం కట్నమే. కొడుకులు ఇంతవరకు నాకు బ్యాలెన్సింగ్ గా పెట్టిర్రు. మామ అదంతా ఓని మామ. 20 సంవత్సరాల కింద ఇంకా పట్టుకుని నడుస్తూనే ఉన్నావు. పగ అని. నా పెళ్లి ఉంది, తప్పకుండా మీరు రావాలి. నేను అసలు రాను. ఎందుకు మామ? మీరు వచ్చినా కూడా మళ్ళీ అవమానిస్తారు. నాకు తెలుసా విషయం. ఇగో నీ కాలు పట్టుకుంటా ప్లీజ్. కాలు పట్టుకో. వారిని అవ్వ ఇగో కొంచెం కింద పట్టుకో. అంటే మీరు మళ్ళీ పడుకుని కూడా పడుకోలేదంటారు. సెల్ఫీ తీస్తున్నా. నీ తిక్క మామ సైక్ చేస్తావు పిచ్చోన్ లాగా. నీకు చెప్పినా కదా, నీకు అర్థం కాదు. ఎవరు? నా కొడుకు. పోనీ ఆడుకొని వాడిని అట్లా పట్టుకున్నా గాడి. వదులు మామ నువ్వు. సిగ్గు లేదురా నీకు? ఇంత గాడిలాగా వేరి నోట్లో చేయి పెట్టుకుంటున్నావు. ఇంకా చెది వాడిని గెలక్కు. చేయి తీరా. మీ వంశం కోసం తయారు చేసిన అనుభవం వాడు. చెది ఒక్కసారి ప్రయోగించిన మిసైల్ ఆపడం నా చేతిలో లేదు. కమాండర్ మిషన్ సక్సెస్ఫుల్. కమాన్. నీ దండం పెడతా. అత్తని మీరు అత్త చెప్పి పోతా. నేను అత్త అయినా మంచిదేమో. అత్త ఓ అత్త. చిలేలమ్మ జిట్ట పైన పోయే పిట్ట, చిలేలమ్మ జిట్ట పైన పోయే పిట్ట, నా పావురమైట్టాయే నీ గుండె గట్టాయే. ఎవరు బాబు? అత్తమ్మా నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు? నేను మల్లేష్. అంటే మరడిపల్లి మల్లేష్? మంచాల మల్లేషు. ఓ మంచాల మల్లేష్. మన్మని నేను. మన్మడా? అయ్యో చెప్పలే బిడ్డ. బాగున్నావా? నేను బాగున్నా. మీరు బాగున్నా? కొంచెం మీరు ఉండు. ఎందుకు వచ్చినావురా? మీ అయ్యా కట్టం పెట్టరా అంటే డొక్కు సైకిల్ పెట్టిన. ఒక డొక్కు సైకిల్. అయ్యే కాదు తాత. అదే ఏదోరా. ఈ డొక్కు వానికి డొక్కు సైకిల్ పెడితే అని తొక్కనికి రాకపోతే నేనే నూకుటా పోయినరా. వీరికి మళ్ళీ ఎవరు రమ్మన్నారా నిన్ను? నన్ను లోపల రమ్మన్నది మామనే. సిగ్గు లేదు. పూని బతుకు కట్నం తీసుకొని రాదురా. ఏం బతుకురా? అయ్య చాటును దాచుకుంటే అమ్మ చాటును దాచుకోవాలి. కానీ నువ్వు అయ్య చాటు సిగ్గుండాలిరా. చెప్పేది మనిషి అన్నం తింటావా గడ్డి తింటావరా? నువ్వు నాకు చెప్పేది చూస్తే సొంత మొగడే మూసుకొని కూర్చున్నాడా? మీ కొడుకుని మూసుకొని కూర్చుండత్తా. ఏది అదే లోపల ఉన్నాడు. ఓహో బిడ్డ బయటికి రా. బయటికి తీయాలి. ఇట్లా అతను చెప్పేది ఏంద్రా అని ఎవరు లోపల రానిచ్చింది? డాడీ. ఎవడు? డాడీ. నువ్వేం బెక్తున్నావు రా? మరి నువ్వేం బెక్తున్నావు? ఇగో నువ్వు ఇట్లా కోపం పడుతున్నావు అని మీ తాత ఎప్పుడో నీ మీద కోపం ఎప్పుడు దిగు చెప్తా నీకు. పుట్టకత్త చచ్చిపోయేటట్టున్నామత్త. మీరు పెళ్లికి రర్రి. నేను మర్యాద ఇప్పిస్తా. నేను ఎక్స్పెక్ట్ ఇస్తా. మర్యాద ఇవ్వకపోతే నేను కొట్టు సంపని నేను ఒప్పుకుంటా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. దరి వచ్చిన లోపలికైతే రర్రి. ఇది బెడ్రూమ్, ఇది హాలు, అది కిచెన్, ఇది బాత్రూమ్. పోదాంపా. దేనికేమే? నీకు అన్ని ఉన్నాయి, మాకు లేవనే కదా. ఏమైంది? ఇంకా రాలేదు ఇంటికి. నేను చెప్పింది ఇంటే కదా మీకు తెలిసేది. నేను చెప్పేది ఎటు మాకు లేవనే కదా. మాకు
పూరి గుడిసె ఉంది, ఆ గుడిసె ఇరికి తిరిగి ఇనేటువంటి ఎన్న చెప్తావు, కొంచెం నా మామని చెప్తావు. నీ మామనాడు ఇప్పుడు చెప్పాను నేను నిజంగా నీ మామనే. భారతీయుడు సినిమాలో కమలాసన్ లెక్క తయారైనావు కదరా. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏదైనా సరే, ఏ టైం కైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కుట్రా ప్లీజ్, దండం మీద కాలు పట్టుకుంటా ప్లీజ్. బాగున్నావా? మంచిగా ఉన్నావా? 50 లక్షలు కట్నం ఇస్తున్నాడు ఊపుతాంరా నీ అక్క. ఎవరు ఇంట్లో ఏమైంది? దండం పెడతా చెప్పేది కూతురా కూతుర్ని పట్టుకోని అంటుంటే చెప్పేది ఏమి వానికి మాటలు పడిపోయినాయి. ఏమరా మాటలు పడిపోయినా? మాట్లాడు. అరే ఇంత దరిద్రుని నీకెవరో పిల్లనిచ్చాడు మామ. వచ్చేయండు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరిల్లు? మా మామ. ఏంటి పొద్దున టీవీలో రెండు కాలు పైకి లేపుతారు మీరే కదా? రే కింది కట్టరా, రేపు పొద్దున్నే పెళ్లి అద్దె కట్టండి, నేరుగా ఉండాలి. ఇదిగో ఆడే పెళ్లి కూతుర్ని ఇచ్చేది, కట్నం పైసలు మొత్తం ఎనికేసిన వాడిని ఒక్క నీ పెళ్లి క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది, ఫుల్ క్లోజ్. సరే మీరేనా పెళ్లి కూతురు ఇచ్చేది? మా కూతురండి, రేపు పొద్దున్నే లెక్కం. మగపిల్లాడు చూసుకుర్రా ఎట్లున్నాడు ఏందని, తిరుగుడు తిరిగి సంధ్యం. సరదాగా మ్యూజిక్ వింటారా? వింటామండి. పెళ్లి కూతురు మామా. ఏమండి పెళ్లి కూతురు ఇక్కడ ఉంది కదండి. ఒక్క నిమిషం మాకు కంటెంట్ డబ్బులేదు మామా. ఏమండి నీ బద్మాష్ ముఖంలో చెప్పు, అప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నా. నీ చుట్టాలు మొత్తం సామాన్యులు అంతా తీసుకుపోయారు ఇటుకెళ్ళి. పెళ్లి కూతురు దొంగలు ఉన్నారు, వాళ్ళు పిల్లి కూతురు వాళ్ళే తీసుకుపోయారు. నువ్వు నీ గోరింటాకు నా పిల్లట్ల కట్నం పైసలు పోయినాయి. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతో ఇది కాదా స్కిట్ అంట. సూపర్. ఫస్ట్ నేను మన యాదమరాజుకి దృష్టి తీయాలి, అందరికన్నా పడిపోవాలప్ప. సూపర్ యాదమరాజు, ఏంటి ఆ ఎనర్జీ, అబ్బా అబ్బా. వెరీ నైస్, వెరీ నైస్. మేడం ఓవర్ టు యూ మ్యామ్. ఇది కదా పూనకాల లోడింగ్ పర్ఫార్మెన్స్. రాజు మీలో అపరిచితుడు ఎవడైనా దూరాడా ఏంటి? మామూలుగా లేదు. ఏంటంటే అసలు మీరు రెచ్చిపోయారంతే. ఇంకా సూపర్. క్రిష్ గారు స్టేజ్ దున్నేటువంటి ఇదే చాలా బాగుంది. సద్దాం రియాజ్ నాకు చెయ్యది ఎరిపోయింది, నడుము ఎరిపోయింది. అంటే ఇంట్లో పిల్లం కొడుతుంది, నో ప్రాబ్లం. ఈయన బల్వేందర్ సింగ్ భాస్కర్ పాపం ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు. మాట్లాడలేకపోయినా కానీ పులి ఎందుకు ఆయన ఫేవరెట్ అయిపోతున్నాను మెల్లిమెల్లిగా. నేను రాజు చాలా బాగా చేశారు. సద్దాం ఆల్ ద బెస్ట్. చాలా బాగా.